ఆ డైరెక్టర్ కొంచెం డల్గా ఉన్నాడు, ఆ హీరో ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది పొజిషన్. ఎట్లా చెప్పాలి అంటే సిచ్యువేషన్, కొంతమంది మంచి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉంటారు, తర్వాత ఇప్పుడు వాళ్ళకి పెద్దగా ఏం ఉండదు, కానీ వాళ్ళ హీరోలు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు పన్నెండు ఏళ్ళ. ఆ 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హీరో ఏంటంటే ఆ డైరెక్టర్తో పనిచేయడానికి ఇష్టపడదు. అప్పుడు ఆ టైటిల్ శాంత. ఆయన వాళ్ళ మమ్మీని బేస్ చేసుకొని ఒక స్టోరీ అనుకున్నాడు. ఇతను వచ్చి కథలో ఏలు పెట్టి మొత్తం చేంజెస్ చేసేస్తాడు. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది, ఇది ఇట్టుండాలి అట్టుండాలి ఇట్టుండాలి. ఆ డైరెక్టర్ అనేవాడు జస్ట్ ఇట్లుంటాడు అంతే, మిగతా సినిమా అంతా ఇలా చేసుకుంటూ వెళ్తాడు. అయ్యా అనే డైరెక్టర్. వీళ్ళకి పడదు. వీళ్ళిద్దరి మధ్యలో ఇక హీరోయిన్ నలిగిపోవాలి. చేంజెస్ అని హీరో చెప్తా ఉంటాడు, ఎలా చేయాలి అని చెప్తా ఉంటాడు, డైరెక్టర్ తీస్తూ ఉంటాడు, హీరోయిన్ ఇటు అటు తిరగాలి. ఆ క్యారెక్టర్లో భాగ్యశ్రీ పోర్సే. నెక్స్ట్ ఇక లాస్ట్కి వచ్చింది, ఇంకొక సన్నివేశం తీస్తే చాలా సినిమా అయిపోయింది అనే టైంలో పెద్ద గొడవ, ఇద్దరు కొట్లాడేసుకుంటారు. ఆ టైంలో ఏంటంటే అక్కడ ఒక మర్డర్ జరిగింది, ఎవరు చేశారో తెలియదు. అతను మర్డర్ ఎవరు చేశారని ఇన్వెస్టిగేట్ చేయడానికి రానా క్యారెక్టర్ ఎంటర్ అయింది. రానా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం కథ పరుగులు పెట్టింది. నెక్స్ట్ అట్లా తీసుకెళ్ళి అసలు ఈ హత్య ఎవరు చేశారో ఛేదించే దాంట్లో క్లైమాక్స్ పూర్తవుతుంది. ఒక కొత్త క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది. ఇంకా అందరు మంచి మంచి బరువైన ఆర్టిస్ట్లే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా రానా అండ్ దుల్కర్ ఇద్దరు కలిసి ప్రొడక్షన్లో బాట్లు బాగానే ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ ఇచ్చేయాల్సిన అవసరం లేదు, పర్లేదు.